ఇంటి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ శకునాల విషయంలో గురుగారు కొంతమంది పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ పిల్లలను పెడుతుంది, కొన్ని రహస్య ప్రదేశాలలో ఇంట్లో పెడుతూ ఉంటుంది. ఉదాహరణకు వంటిట్లోనో, సిలిండర్ వెనుకనో, లేకపోతే గూట్లోనో, లేదా సందులోనో, పైన అటక పైనో. వీటి వల్ల ఏమైనా ప్రమాదాలా? ఇవి ప్రమాదాలు కాదు తల్లి. పిల్లు శకునంలో కూడా చాలా మంచి ఉంది, చెడు కూడా ఉన్నాయి. ఇవి ఎలా అంటే కొంతమంది పిల్లులు పెంచుతారు మమకారంతో. ఇది ఏం చేస్తుందనంటే ఆ పిల్లి యోగంలో కొద్ది రోజులు అమితమైన కీర్తినిస్తుంది. అమితమైన కీర్తినిచ్చి ఒకేసారి అధపాతాళానికి దొక్కేస్తుంది. ఇది పిల్లి ధర్మంలో ఉంటుంది. అందుకని కొన్ని పిల్లులు, గాండ్రు పిల్లులు, సాదా పిల్లులు, యోగ పిల్లులు, బడి పిల్లులు, పిల్లి పిల్లులు, పులి పిల్లులు అని ఒక 7-8 రకాల జాతులు ఉన్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క రకమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఈ తంత్రశాస్త్రంలో ఏం చెబుతాము, పిల్లి వల్ల మనకు కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పిల్లి వల్ల కలిగే మనకు అరిష్టాలు ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఉన్నాయండి. ఎందుకనంటే పిల్లిని మీరు పెంచుకుంటే ఎలకల్ని వాటిని తినేస్తుందని అంటారు. మరి అదే ఎలకలు మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఎదురొచ్చినాయనుకొని మీరు సక్సెస్ అయిపోతారు. ఎలక ఎదురొస్తే మీరు చదవండి. వాటి కోసం వాటి గ్రంథాల్లో కూడా ఉంటుంది. ఈ జంతు శాస్త్రం గురించి చదువుతున్నప్పుడు వీటి యొక్క శకున శాస్త్రాల్లో మీరు పాత గ్రంథాలు ఏదైనా తెప్పించుకుని చదువుకోండి ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు. మనం ఏదైనా ఉద్యోగం మీద ప్రయత్నం చేసి ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో 4-3 ఎలకలు ఇంట్లోంచి వెళ్తున్నా ఎదురుగా వచ్చాయనుకోండి, ఆ గుమ్మలోకి వెళ్తూ సక్సెస్ అయిపోతాడు. అంత మహత్యం ఉంది అందులో. మరి వాటిని చంపడం కోసం పిల్లలు పెంచుతారు. ఉదాహరణ కొన్ని ప్రాంతాల్లో పెంచుకుంటుంటారు. ఒక జీవికి ఇంకో జీవి ఆహారమే, కానీ దాని యొక్క స్వభావతంత్రం మానవుడి మీద పడుతుంది. ఎలా పడుతుందనంటే పిల్లులను పెంచుకున్నటువంటి ప్రభావాల్లో, పిల్లులను పెంచినటువంటి తత్వంలో, పిల్లులు పెరుగుతున్నటువంటి విధానంలో అమితమైనటువంటి ఆనందము, అమితమైనటువంటి ఐశ్వర్యము, అమితమైనటువంటి గుర్తింపు కొద్ది కాలం ఖచ్చితంగా వస్తుంది. తర్వాత వినాశనమే. ఇది అందులో జరిగి తీరుతుంది, అందులో డౌట్ ఏం లేదు. మనకి అలాగే పిల్లలు పెడుతుంటాయి. అవును. ఆ ఇంట గుర్తుపెట్టుకోండి, బ్రతుకున్నంతకాలం, వాళ్ళు ఉన్నంతకాలం దాంపత్య యోగములో ఎప్పటికీ వాళ్ళ మాటలు కలవు. ఆ ఇంట్లో పెద్ద అయిన తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వినరు, భర్త మాట భార్య వినదు, భార్య మాట బిడ్డలు వినరు. ఎలాగైనా సరే కకావికలంగానే ఉంటారు ఆ ఇంట్లో. అందుకని ఏ ఇంటైనా పిల్లి ఏమైనా పిల్లలు పెట్టిందమ్మా అంటారు, పెట్టిందండి అంటారు. పెడితే ఆ పిల్లలకి సంబంధించినటువంటి ఏదైనా శాంతి కార్యక్రమాలు చేసుకోండి అని చెప్తాం. ఏం చెయ్యాలండి? పిల్లలకు కావాల్సిన ఆహారం ఏముంటుంది? పాలన్నం. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా పెట్టండి. పాలన్నం చంద్రుడికి నైవేద్యంగా పెట్టండి. ఇలాంటి కొన్ని చిన్న పరిహారాలు ఉంటాయి. అలాగని ఇళ్లల్లో కానీ పిల్లలు కానీ పెడితే ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండకూడదు. ఒకవేళ సొంత ఇల్లే అయితే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని హెచ్చరిక మనకి. అది ఏది అశ్రద్ధ చేయకండి, జాగ్రత్తగా ఉండండి సుమా అని తెలియజేయడం కోసం ఈ విధానంలో మనం తెలుసుకోవాల్సి వస్తుంది. గురుగారు, ఈ దుష్ట శకునాలు అనుకోకుండా మనకు ఎదురైనప్పుడు వీటికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలి? అశుభ శకునాలు వేరు, దుష్ట శకునాలు వేరు. దుష్ట శకునాలు ఎదురొస్తే మరణమే, దుష్ట శకునాలు ఎదురొస్తే జైలు శిక్షే, దుష్ట శకునాలు ఎదురొస్తే కొట్లాట్లే, రక్తపాతమే. ఇది దుష్ట శకునాలు. దీనికి పర్యవసానం ఏంటనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టి, ఏ శకున శాంతి అయినా సరే మనసు, మనము, దేహము ఈ 3 కలిసి పనిచేయాలి. అంటే మనం ఏది ఇస్తే అదే వస్తుందని అన్నప్పుడు మన మనసు ఎప్పుడు ఆనందాన్నే కోరుకోవాలి. ఆ సమయ ఆనందాన్ని మనం పొందలేకపోతే రేపొద్దున వచ్చిన ఆనందాన్ని మనం ఏం అనుభవించలేము. అందుకని ఈ క్షణం ఇంపార్టెంట్. అందుకని ఏంటంటే ఈ విధానంలో దుష్ట శకునాలు కానీ ఎదురొస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు రాజకీయ నాయకులు నామినేషన్ వేస్తే వెళ్తారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? అవునా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? ఇవన్నీ చాలా ప్రామాణికాలతో కూడుకుని అయ్యవారిని కలుస్తారు, ముహూర్తం పెట్టండి అంటారు, సమయం అంటారు, నక్షత్రం అంటారు, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం. అలాగే శకునాలకు కూడా ప్రాముఖ్యత ఉన్నాయి కాబట్టే ఈ రోజుకి బాగున్న వాళ్ళ స్థితి వారికి తెలియకుండానే ఇవన్నీ వాళ్ళకి తారసపడ్డాయి. అందుకని ఆ యోగాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది కర్మయోగంలో ఒక భాగం అంతే. జాతకం బాగుంటే, సమయం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి అంటారా? దానికి దీనికి సంబంధం. మన ప్రయత్నం. కొన్ని నక్షత్రాలు మంచివి కాదంటారు, బాగోలేని నక్షత్రాలు కూడా యోగాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు,
మంచి నక్షత్రం ఉన్న వాళ్ళు దేనికి పని చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రయత్నలోపం, ఆలోచన, సమయత్వం, మనసు ఇవన్నీ అనుసంధానం అయ్యే ఉండాలి. అది అందుకని ఏం చెప్తానంటే నీ మనసు మంచిదైతే నీ చుట్టూ అందరూ చేరుతారు. నువ్వు దుర్మార్గుడు అయితే నీ దగ్గరికి ఎవరు దరి చేరినవారు వాళ్ళు చేరరు. ఎప్పటికీ అవమానాలు తప్పు. అందుకని మనసు ఎప్పుడు మనతో పాటు ఉండాలి. మనం మనసు చెప్పినట్టు వినకూడదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. అవి శకునాల్లో ప్రామాణికాలు ఇవన్నీ. For more videos like this, subscribe Big TV channel.